హాయ్ పిల్లలు, నేను మీ ఉషా టీచర్ని. భారతదేశంలో పట్టణ మరియు గ్రామీణ జనాభా మధ్య అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించి ఇద్దరి ప్రేమను సమానంగా పొందగలిగే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లలు. కరుణ, ప్రేమ, అంకిత భావం ద్వారా ఈ రెండు వర్గాలని దగ్గరికి తీసుకురావడమే తను జయంగా చేసుకునే ఒక దృఢమైన మహిళ కోసం మనం ఈరోజు చెప్పుకుందాం. ఈమె కోసం మన షీరోస్ బుక్లోని 143వ పేజీలో చక్కగా వర్ణించారు. ఆమె పేరే నన్నపనేని మంగాదేవి గారు. ఈమె జూలై 1, 1937న జన్మించారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈమె జన్మించారన్నమాట. ఈమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక బాల్య విద్యలోని డాక్టరేట్ను కూడా పొందారు. ఆమె ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలో చేరారు. ఇది ఆమెకు మదురైలోని గాంధీగ్రామ్లో శిక్షణ పొందే అవకాశాన్ని ఇచ్చిందన్నమాట. ఆ తరువాత ఆమె మాంటిసోరీ విద్యా వ్యవస్థలో శిక్షణ పొందేలా ప్రేరేపించింది. పిల్లలపై శ్రద్ధ, ప్రేమని చూపిస్తూ వారిలో గల నైపుణ్యాన్ని విద్యతో పెంచాలని ఆమె నమ్మింది. అందువల్ల ఈ కొత్త మార్గానికి నడవడానికి ఆమె శ్రీకారం చుట్టింది. తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసిన చాలా గొప్ప వ్యక్తి మంగాదేవి గారు. అనుకున్నదే తడువుగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె 1965లో బ్రాడీపేటలో శ్రీ వెంకటేశ్వర బాల్ కుటీర్ అనే మాంటిసోరీ పిల్లల గృహాన్ని స్థాపించింది. ఇది గుంటూరులో మొట్టమొదటిది. ఒకే ఆడపిల్లతో మొదలైన ఈ గృహం ఇప్పుడు వేల మంది పిల్లలతో కలకల్లాడుతుందన్నమాట. మంగాదేవి గారు ప్రీ స్కూల్ వినూత్న బోధనా పద్ధతిలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈమె ప్రకృతి మరియు కళలను కూడా బోధనలోని మేళవితం చేసిందన్నమాట. మంగాదేవి గారు సెయింట్ తెరీసాలో జరిగిన సమావేశము ఆమెను పేద మహిళలు, పిల్లలకు సేవ చేయడానికి దారితీసింది. ఆమె దృక్పథంలో మార్పు తీసుకొచ్చింది. 1990లో గుంటూరు సమీపంలో చౌడవరం గ్రామంలో బహుళార్థ సాధక గ్రామీణ ప్రాజెక్ట్ అయిన చేతన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు దారితీసింది. ఆమె 3 అంశాల మీద దృష్టి పెట్టింది: భద్రత, విద్య, అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం. నిరాశ్రయులైన మహిళలకు పునరావాసము, ఉపాధి, వృద్ధులకు ఆశ్రయమిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. 1992లో స్థాపించబడిన నందన గ్రామ పాఠశాల తెలుగు మాధ్యమిక గ్రామీణ పాఠశాల బాల కార్మికులకు, శారీరకంగా వికలాంగులైన పిల్లలకు, అనాథ శరణాలయంలో పిల్లలకు, క్వారీ కార్మిక పిల్లలకు, గొర్రెల కాపరులకు, కార్మికులు మరియు గ్రామస్తులకు ఉచితంగా సౌకర్యాలను అందిస్తూ అక్కడ స్థాపించబడింది. ఇక్కడ ప్రస్తుతం 520 మంది పిల్లలు చదువుతున్నారన్నమాట. ఈమె సేవలకు గుర్తింపుగా 1993లో యునైటెడ్ కింగ్డమ్లో HEAL అందరికీ ఆరోగ్యము మరియు విద్య అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గుంటూరులో చిల్డ్రన్ విజన్ను డాక్టర్ మంగాదేవి కార్యదర్శిగా స్థాపించారు. ఈమె సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు. ఇటీవల నవంబర్ 7, 2016న డాక్టర్ నన్నపనేని మంగాదేవికి మహిళా మరియు పిల్లల అభివృద్ధి సంక్షేమ విభాగంలో జమ్నాలాల్ బజాజ్ అవార్డు లభించిందన్నమాట. గొప్ప విషయం కదా పిల్లలు. సంకల్పం ఉండాలే కానీ ఎవరివైనా ఏదైనా చేయొచ్చు. దానికి ఉదాహరణే మన డాక్టర్ నన్నపనేని మంగాదేవి గారు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇట్లు మీ ఉషా.